కీర్తనల గ్రంథం మనం చదువుకున్నాం 20 సంకీర్తన. అందులో 2వ వచనము ఇలా వ్రాయబడినది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును గాక. ప్రియులారా, దేవుడు నరులమైన మనలను సృష్టించి గాలికి ఆయన విడిచిపెట్టేలేదు. కానీ కష్టం మనకు ఎదురైనప్పుడు కూడా దేవుడు మనలను ఆదుకునే దేవుడు. దేవుడు ఎట్లా మనల్ని ఆదుకుంటాడు అనంటే, మనలో దేవుడు పెట్టిన తన ఆలోచనల ద్వారానే మనం సహాయం పొందుతుంటాం. ఆ సమయానికి దేవుడు చక్కటి ఉపాయము, చక్కటి ఆలోచన అవి మన మనసులో పెట్టుట చేత అపాయకరమైన కీడు నుండి, భయంకరమైన విపత్తుల నుండి కూడా మనం తప్పించబడుతుంటాం. ఎట్లా దేవుడు మన మధ్యకు సమీపించి మనకు సహాయం చేస్తాడంటే, మనలో దేవుడు తన ఆలోచన తీసుకొచ్చి పెడతాడు. తన ఉద్దేశాలు మనలో ఉంచడం జరుగుతుంది. అది ఆయన ప్రేమించు వారికి, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారికి. సియోనులో నుండి అనగా పరలోకములో నుండి దేవుడు నిన్ను ఆదుకొనుగాక. సియోను అనగా రెండవది దావీదు యొక్క పురనివాసం. దావీదు యొక్క పట్టణాన్ని కూడా మనము సియోను పట్టణమే అని అంటాం. ఆ సియోను పట్టణంలో దేవుని నామఘనత కొరకు యెరూషలేములో దేవాలయము నా నామఘనత కొరకు కట్టబడాలి అని ప్రభువు చెప్పారు. ప్రపంచ క్రైస్తవులు లేక యూదులందరూ కూడా యెరూషలేము యొక్క దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. యెరూషలేములో దేవాలయము కట్టబడేంత వరకు యూదులకు ఆనాటి కాలమును దేవుని ఆరాధించడానికి ఒక సొంత స్థలం అంటూ ఎవరికి లేదు. వారు ఐగుప్తులో నుండి వాగ్దాన దేశానికి వచ్చే దారి మధ్యలో గుడారాలు వేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించారు. గుడారాలు, ప్రత్యక్ష గుడారం అంటారు దాన్ని. మనుషులు ఉండే గుడారాలు వేరు, దేవునికి ఏర్పాటు చేసే దైవిక ప్రత్యక్ష గుడారం. అందులోకి ఎవరు ప్రవేశించకూడదు. అలాంటి దైవికమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములోకి యాజకుడు వెళ్ళి ఆరాధించేవాడు. ఇలాగ కాలము గడిచిన తర్వాత యెరూషలేము అనబడినటువంటి ఆ సియోను పురనివాసములో దేవాలయం అనేది ఒకటి కట్టబడ్డాడు. మనం చదువుకున్న ఈ అధ్యాయంలో సియోనులో నుండి యెహోవా నిన్ను చెప్పాలి. నో ఆదుకు నా మాట కావాలి. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆదుకునుగాక. ఎట్లా దేవుడు మనలను అపాయ సమయంలో ఆదుకుంటాడు? అపాయం కలిగే ప్రతి మనిషి కూడా తన నిజ జీవితంలో కోరుకునేది సహాయం. కష్టకాలంలో కానీ, ప్రతికూల పరిస్థితుల్లో కానీ, ఈ పరిస్థితి నాకు సంభవించకూడదు, ఇలాంటి దుస్థితి నాకు ఎదురవ్వకూడదు, దీనిని నేను మోయలేను, దీనిని నేను భరించలేను, దీనిని భరించుట నాకు సాధ్యము కాదు, నాకు వల్లపడదు, నేను దీనిని మోయలేను అనేవి జీవితంలో సాధారణంగా అప్పుడప్పుడు మనకు ఎదురవుతుంటాయి. ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు కొన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో తరచుగా ఎదురవుతుంటాయి. అలాంటివి ఎదురైనప్పుడు మనము భరించటము, మోయటం, వాటిని ఎదుర్కోవటము మనుషు రీత్యా మనకు చాలా కష్టతరమే. ఎంత బరువు ఎత్తుతామో అంతే బరువు ఎత్తగలుగుతాం, కానీ 10 మంది కలిసి ఎత్తుకునే బరువు ఒక్క మనిషి ఎప్పటికీ ఎత్తుకోలేడు. అది ఎవరికి సాధ్యం కాదు. నేను ఎంతగా ఎత్తగలుగుతానో అంతే నువ్వు ఎత్తుతావు. కాకపోతే నాకంటే ఒక 10 కేజీలు నువ్వు ఎత్తగలుగుతావేమో, కానీ 100 మంది మోసి ఒకే భారాన్ని ఒక్క మనుషుడు తన భుజాన్న బరువుగా దాన్ని ఎత్తుకోలేడు. అది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి కష్టం ఎదురైనప్పుడు ఆదుకోవటానికి ఎవరైనా సహాయం నాకు అందుతాదా అని చెప్పేసి అనేకుల కొరకు ఎదురు చూస్తాం. మొదటిగా మనం మనుషులం కాబట్టి, మనుషులుగా మనకు కష్టం ఎదిరినప్పుడు మనం మనుషుల మీదే మనసు పెడతాం. ఎవరో వచ్చి నాకు సహాయం చేయాలి అన్నట్టు మనుషుల మీదే మనం దృష్టి పెడతాం. మన ఆలోచనలు మనుషుల మీదే ఉంటాయి. ఈ సమయంలో మా పెద్దనాన్నగారు కొడుకే కనుక ఉంటే చాలా బాగుండేది, ఈ సమయంలో కనుక మా మేనత్త కొడుకే కనుక వచ్చి ఉంటే కనుక చాలా చక్కగా మాట్లాడి ఉండేవాడు, ఈ టైంలో కనుక పలానా అధికారి కనుక ఉంటే కనుక ఈ సమస్యకు పరిష్కారము జరిగే ఉండేది. ఇలాగా మనం ఎన్నెన్నో తలంచుకుంటూ ఆలోచించుకుంటూ ఇలాగ ఆలోచిస్తాము. నాకు ఎదురైనటువంటి సమస్యలో ఫలానా ముందు మనుషుల్ని మనము ముందు లైన్లో పెడతాం. ఎందుకని? మనము కూడా మనుషులమై ఉన్నందున, మనము శరీరాలతో ఉన్నందున
మనకు సహాయం చేయటానికి మరొక తోటి శరీరముతో ఉన్న మరొక మనిషి మనకు సహాయం చేయాలని మనం ఆశపడతాం. సరే, మనుషులు ఎవ్వరు కూడా మనకు లేరు అనుకుందాం, కానీ మన దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి. అప్పుడు మనుషులు ఎవరు మనకు అక్కర్లేదు. దానిని డబ్బు రూపంలో మారిస్తే ఆ డబ్బు 4 మనుషులకి ఇస్తే 10 మంది మన దగ్గర రాగలుగుతారు. బంధువు రూపంలో మనకు సహాయపడలేకపోయినా ధనము రూపంలో కొంతమంది సహాయపడతారు. ఈరోజు క్యాటరింగ్ మనం ఇచ్చినప్పుడు వాడు అడుగుతాడు, భోజనం పంపిస్తే సరిపోతుందా, వడ్డించే మనుషులు కూడా పంపించమంటారా? ఆ క్యాటరింగ్ వాడు అడుగుతాడు. అప్పుడు మన లేదే మా వాళ్ళు వడ్డించేస్తారంటే, మరి చూసుకోండి అయితే మీ వాళ్ళు వడ్డిస్తారంటే పదార్థాలు అప్పగిస్తాం. లేదు, చాలా జాగ్రత్తగా అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే మా పని వాళ్ళని పంపిస్తాము, కాకపోతే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఉదయం వచ్చేస్తారు, సాయంత్రం వరకు ఉంటారు, అన్ని ఆకులన్నీ తీసేస్తారు, శుభ్రంగా శుభ్రపరుస్తారు, ఎక్కడ లోటు రాకుండా చూసుకుంటారు చూడండి అన్నప్పుడు పని వాళ్ళని పంపిస్తాడు, 4-5. ఈ పని వాళ్ళే మనకందరికీ వడ్డిస్తారు. అక్కడ ఏ విధమైన బంధుప్రీతి ఉండదు. వడ్డించే వాళ్ళు అక్కడ ఎవరికి చుట్టాలు కాదు. నాకు కొంచెం పడింది, నాకు ఎక్కువ పడింది అని అనుకోవటానికి అవకాశాలు కూడా లేవు. వడ్డించే వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే. తర్వాత తింటున్న వారందరికీ కూడా వారు సమానంగానే వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధంగా 4 రూపాయల డబ్బులు ఉంటే బంధువు రూపంలో మనుషులు మనకు సహాయం చేయటానికి మన సమీపానికి మన దగ్గరకు రాకపోయినా బంగారం ఉన్నా దాన్ని డబ్బు రూపంగా మార్చచ్చు. డబ్బే కనుక ఉంటే 4 రూపాయల డబ్బులు మనం ఇస్తే 10 మంది మన ఇంటికి వచ్చి వాలిపోతారు, సహాయపడతారు. మరి కొన్ని సందర్భాల్లో మనకు డబ్బు ఉండదు, కొన్ని సందర్భాల్లో వెండి బంగారాలు కూడా మనకు ఉండవు. అలా అని చెప్పి ఇతరులు ఇచ్చిన ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు, స్థాన బలము లేదు, ఖండ బలము లేదు, అండ బలము లేదు. మనుషుల యొక్క బలము మనకు లేదు. నేను ఎదుర్కొంటానని చెప్పే ఖండ బలము లేదు, ధన బలము లేదు, స్థాన బలము లేదు. ఇలాగ కొన్ని సందర్భాల్లో మనము కుప్పకూలేటువంటి పరిస్థితిలో ఇక మనుషులందరూ అయిపోయారు, ఏమీ నాకు సహాయం లేదు అన్నప్పుడే మనిషికి నిజంగా దేవుడు ఆ టైంలో గుర్తుకు వస్తాడు. అయినప్పటికీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏరా ఇప్పుడన్నా నన్ను జ్ఞాపకం చేసుకునేది ఏమంటే శుభలేఖలు అందరికి ఇచ్చేసి కావలసిన వారికి ఎవరో ఒకరున్నారు వారికి ఆఖర్లు ఇచ్చి విని ఇదే ఆఖరి శుభలేఖ నీకు ఇచ్చెళ్తున్నాము, ఎల్లుండే పెళ్లి. ఎప్పటి నుంచి పంచుతున్నారా శుభలేఖలో? 3 నెలలు బట్టి పంచుతున్నా. అంటే 3 నెలలు ఇప్పుడు గుర్తు వచ్చేనా నేను నీకు? మీ చిన్నాన్న నేను ఇప్పుడు గుర్తొచ్చేవేట్రా? తెల్లారైతే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు వచ్చి శుభలేఖ ఇస్తావా అంటే ముందు ఇచ్చిన వాళ్ళందరినీ కావాలా, నేను అక్కర్లేద్దా మేము? ఈ విధంగా కొంతమంది తలస్తారు. అది న్యాయమే. సాధారణంగా కావాల్సిన వాళ్ళందరికీ ముందు ఇచ్చేస్తారు, ఆ తర్వాత స్నేహితులందరికీ మెల్లిగా ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు అందరూ అయిపోయారు, డబ్బు పని అయిపోయింది, డబ్బు వల్ల సహాయం దొరకలేదు, మనుషుల వల్ల సహాయం దొరకలేదు. ఎటు చూసిన అన్ని ద్వారాలు అన్ని తలుపులు మూసేయబడ్డాయి. ఏ సహాయం లేనప్పుడు ఆ కష్ట సమయంలో దేవుడు ప్రతి మనిషికి గుర్తొస్తాడు. నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే, నిజంగా దేవుడు అనేవాడే కనుక నాకు ఉంటే అని ఇలాగ తన అంతరంగంలో ప్రశ్నించుకోవటం జరుగుతుంది. అలాంటి టైంలో అతడు మనసులో ఎవరున్నప్పటికీ కూడా దేవుడు అంటే ఎవరు అనేది అతనికి పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా, కానీ అంతరంగము అది కృంగిపోయినటువంటి దుఃఖంతో ఉంది. చూశారు, మనసు విచారముతోనూ మనసు కృంగిపోయిన స్థితిలో ఉంది. చూశారు, ఆ దుస్థితిని దేవుడు చూస్తాడు. అది వరకు అతడు దేవుడికి నమస్కరించకపోయినా, అతడు దేవుడికి ప్రార్థించకపోయినా, దేవుని వాక్యం దొరికే చోటుకి అతడు రాకపోయినప్పటికీ కూడా అందరూ అయిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో నిజంగా భగవంతుడంటూ ఉంటే, దేవుడు అనేవాడు ఉంటే కనుక, నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తే కనుక, నన్ను ఇష్టపడితే కష్టము నుండి నన్ను గట్టెక్కించాలని ఎటువైపు కూడా ఇతడు చూడలేక తన మనస్సులో అనుకుంటే చాలుగాక సీయోనులో నుండి దేవుడు నిన్ను ఆదుకోను. వినండి ప్రియులారా, తెలుసున్నవారు ఎవరికైనా కొంత సహాయం చేయొచ్చు, తెలియలేని వారు అసలు సహాయం చేయరు. ఇది జగమెరిగిన సత్యం. తెలిసిన వారు పలానోడి పరిస్థితి బాగోలేదట, చాలా బాగా బ్రతికారు, అలాంటి ఇప్పుడు ఆ జీవితంలో అంతా కూడా శిథిలావస్థలోకి వచ్చేసారు, మనం వెళ్ళి ఏమైనా సహాయపడదాం అని చెప్పి తెలియలేని వారు ఎలాగో సహాయం చేయలేరు. తెలుసున్న వారు కొంత ఏదైనా సహాయపడగలుగుతారు. ఇది వాస్తవం. అలాగే మనలను ఎరిగినటువంటి వారు మనకు సమీపానికి వస్తారు. మనమంటే ఏమిటో ఎరగని వారు
మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రావలసిన అవసరత ఎవరికీ ఉండదు. మనల్ని ఎరిగిన వారు, లేక మనము ఎరిగబడిన వారు, మనలో వారు ఎరిగినటువంటి వారు మన సమీపానికి సమీపించి కాస్త కోస్తో సహాయం చేయగలుగుతారు. మూడవది, మనమంటూ ఏమిటి అనేటువంటిది గుర్తించిన వారు కొంత సహాయం చేయగలుగుతారు. అసలు మనమంటే ఏమిటో అసలు గుర్తించలేనటువంటి వారు మన దగ్గరకు ఎలాగా వచ్చి మనకు సహాయము చేయలేరు, మనల్ని ఆదుకొను లేరు. కానీ ఇక్కడ ప్రభు విషయానికి వచ్చేసరికి నువ్వెవరు అనేది సమాజానికి తెలియకపోయినా, నీ పరిస్థితి ఏంటి అని నోరిప్పి నువ్వు చెప్పే స్థితిలో ఒకవేళ నువ్వు లేకపోయినప్పటికీ కూడా కష్టకాలములో, ఆపత్కాలములలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పేసి దేవుని వాక్యములో రాయబడింది. ఆయన తనను వెదుకు వారి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆయన ఎవరిని కూడా మర్చిపోయేటువంటి వాడు కాదు. సియోనులో నుండి నిన్ను ఆదుకొను అనగా ఆ కష్ట స్థితిలో నువ్వు ఎట్లాగా ఒడ్డుకు చేరుకోవాలో అప్పటి వరకు నీ మదిలో పుట్టలేని నూతన తలంపులు తెచ్చి నీ మనసులో పెడతాడు. సరిగ్గా నువ్వు వెళ్ళవలసిన మార్గానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. ఇదే మార్గం అన్నట్టు ఆ ద్వారము గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడే ఆ సహాయాన్ని నీ దాకా నువ్వు పొందుకోగలవు. అప్పటి వరకు నీ ఆలోచనలు ఒకలా పనిచేస్తాయి, నీ ఉద్దేశాలు మరొకలాగా ప్రయాణం చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆనుకోవటానికి, దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తావో ఆ సమయంలో దేవుడు నిన్ను ఆదుకొను అని అంటే ఆయన తన ఆలోచన ఇచ్చి తన ఉద్దేశం చెప్పుని నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభు శరీరముతో ఈ భూమి మీద జీవించిన కాలములో మాత్రము ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి స్వయంగా దగ్గరికి వెళ్ళి కూడా ఆయన సహాయం చేశారు. శిష్యుల యొక్క దోణి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను ఎదురైనప్పుడు, ఆ తుఫానులో వారు కొట్టుకుపోవలసినటువంటి సందర్భం ఎదురైనప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అనంటే, యేసు ప్రభు వారు తన బిడ్డలు, తన సేవకులు, తన శిష్యులను రక్షించటానికి, ఆదుకోవటానికి శరీరముతో ఉన్న ప్రభువు సముద్ర నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి వారిని ఆదుకోవటం, వారిని కాపాడటం, వారిని రక్షించటం, వారు కోరుకుని రేవుకు, గమ్యమునకు, ఒడ్డుకు వారిని చేర్చటం అనేది జరిగింది. ఇది శరీరధారిగా ప్రభు ఉన్న దినాలలో చేసినటువంటి కార్యాలే. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారుడుగా లేరు. ఆయన మహిమలో ఉంచబడ్డాడు, మహిమలో ప్రవేశపెట్టబడ్డాడు. ఎంతవరకు ఏ కార్యము చేయాలో అది చేశారు. అది చేసి ఆయన ముగించి పరమునకు ఏతెంచబడి మహిమలో ఆయన ఉన్నారు. ఈ మహిమలో ఉన్న ప్రదేశమే సియోను అనే ఉన్నతమైన పురం. ఇప్పుడు ప్రార్థించినప్పుడల్లా కూడా దేవుడు ఆకాశము నుండి నీకు ఉత్తరమిచ్చునుగాక. 18 కీర్తన గ్రంథములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 7వ వచనం చూద్దాం ముందు. 18 సంకీర్తన 7వ వచనం. నా శ్రమలలో 18 7వ వచనము. 6వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలోకి నా ప్రార్థన జొచ్చెను. అప్పుడు భూమి కంపించబడెను, పర్వత పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించబడెను. ఆయన నాసికారంధ్రముల గుండా పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన గాలి రెక్కల క్రింద, ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ఆయన నాకు ప్రత్యక్షమాయను. అలాగే 18వ వచనం మనం చదువుదాము. ఆపత్కాలమందు శత్రువులు నా మీదకి రాగా యెహోవాయే నన్ను ఆదుకొనెను. ఆపత్కాలమందు సమస్యలు నా మీదకి రాగా, విరోధులు నాకు ఎదురు కాగా, ప్రతికూల పరిస్థితులు నాకు వాటిల్లగా ఆయనే నన్ను ఏం చేశాను? ఆదుకొనెను. 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి. మరలా చెప్తున్నారు, తెలుసున్న వారు కొంత సహాయం చేస్తారు. బాగా అర్థం చేసుకోండి. తెలిసిన వారు కొంచెం సహాయం చేస్తే అసలు తెలియలేని వారు ఏ కొంచెం సహాయం చేయరు.
మనల్ని ఎరిగిన వారు ఏ కొంచెమైనా ఆదరిస్తే అసలు మనం అంటే ఏంటో ఎరగని వారు ఆ ఆధారం కూడా మనకి దొరకదు. తర్వాత మూడవది, మనం ఏమైనా కావలసిన వారమైతే, మనం ఏమైనా అవతల వారికి కావాల్సిన వారమైతే కొంచెం ఏమైనా సహాయం చేస్తారు. మరి వీళ్ళతో పని ఉందిరా, వీళ్ళతో తెల్లారితే మనకి పని ఏర్పడుతుంది, ఖచ్చితంగా మనం సహాయం చేయాలి. వీళ్ళతో మనకి చాలా ముఖ్యమైన పనులు బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు మనకు కావాలి అని అనుకున్న వారు మనం ఏమైనా అయిన వారమైతే కొంత సహాయం చేస్తారు. అసలు మనం ఎవరికి ఏమీ కాని వారమైతే కనుక ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు. కానీ ప్రియులారా, దేవుడు నీ యొక్కకు రావటానికి, దేవుడు నీకు సహాయం చేయటానికి నీ పరిస్థితే కారణం తప్ప నువ్వేమిటనేది సంగతి పక్కన పెట్టు. నువ్వు తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఖరీదైన వస్త్రం కట్టావా, సామాన్య దుస్తులు కట్టావా, కడుపు నిండా అన్నం తినే ప్రార్థన చేసావా, కడుపు ఆకలితో ప్రార్థన చేసావా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావా, దుఃఖంతో ప్రార్థన చేసావా, ఇక్కడ ఎలా ప్రార్థన చేసావనేది నీకు ముఖ్యమో కాదు, అవి దేవుడికి అవసరం. నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేసినా నీ అంతరంగ స్థితి మాత్రము వేదనను దేవుడు అర్థం చేసుకునేవాడై ఉన్నాడు. కొంతమంది 10 మందిలో బాధ చెప్పుకోవటానికి వారు అంతగా తెగించలేరు, కానీ తలుపు చాటుకు వెళ్ళి మనకంటే ఎక్కువగా ఏడుస్తారు. పబ్లిక్ లో మాత్రం వాళ్ళ హృదయాన్ని కఠినంగా ఉంచుకుంటారు. ప్రజల ఎదుట నేను ఇలా కనబడకూడదని చెప్పి దుఃఖాన్ని దిగమింగుకుంటారు, వచ్చేదాన్ని రానియకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తారు. చూసిన వాళ్ళు అనుకుంటారు, ఎంత కష్టం ఉంది కూడా కనీసం కళ్ళంట నీళ్లు కూడా రావేయటం ఆవిడకి ఎంత కఠినంగా ఉంటుంది అని అనుకుంటామేమో మనం, అలా కనబడుతున్న సందర్భం. కానీ ఆమె ఇంటికి పోయిన తర్వాత తలుపులు వేసుకొని ఆమె పడేటువంటి వేదన వర్ణతీతం కావచ్చు. అది ఎవరు మనం చూడలేదు, అది మనకు అర్థం కాదు. మనం వెళ్ళి ఆవిడతో పాటు వెళ్ళి ఆవిడ ఏడ్చే కన్నీళ్ళు మనం చూడాలి. అంటే సమాజానికి మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మనుషుని యొక్క ఆంతర్యములను ఎరుగువాడు. ఆయన నీకు సహాయం చేయడానికి నీ అంతస్తులు చూడటం, నా ఆస్తిపాస్తులను చూడటం. బైబిల్లో యేసు ప్రభు వారు ఒక చక్కటి ఉపమానాన్ని ఇలా తెలియపరుస్తూ వచ్చారు. ఒక మనుషుడు ఉదయాన్నే డబ్బు సంచి వ్యాపారం చేసి ₹1 డబ్బులు సంపాదించి ఇంటికాడున్న ముసల తల్లిదండ్రులకు, తన భార్య బిడ్డలకు, వివాహం కావలసిన తన చెల్లెళ్ళు పోషణం కొరకు, చిన్న వయసులో ఉన్న తన తమ్ముళ్ళ కొరకు, ఆ ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్న అతడు భార్యతోనూ తన తల్లిదండ్రులు చెప్పి, నాన్న వెళ్తున్నాను వ్యాపారానికి, వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, టైంకి ట్యాబ్లెట్లు వేసుకోండి, చక్కగా మీకు వండి పెడితేమే నాన్నకి అమ్మకి ఏం తక్కువ కాకుండా చూసుకోండి అనంటూ ఎవరెవరికి ఏ పనులు అప్పగించాలో ఆ పనులన్నీ అప్పగించి అతడు ఉదయాన్నే డబ్బు సంచి చేతితో పెట్టుకొని వ్యాపారం నిమిత్తం వెళ్ళి ₹1 డబ్బులు సంపాదిస్తే నా కుటుంబం పోషించబడతాది అని పెద్దగా ఖర్చులకు అలవాటు పడిన వ్యక్తి కాదు. ఈనాడు చాలా మంది అధికమైన ఖర్చులకు వెళ్ళి చాలా వరకు నష్టాలు పోతారు. అది గుర్తించుకోవాలి. మనం ఎంత పైకి వెళుతూ ఉన్నా సరే ఆ అణిగి ఉంటేనే మన జీవన విధానం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. రిచ్గా గొప్పగా మనం వెళ్ళిపోతే కనుక 10 మందిలో మనం నవ్వులు పాలైపోతాం. డబ్బు సంచి చేత పట్టుకొని అతడు యెరూషలేమును విడిచి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు. అతడు బయలుదేరటం చూశారో ఎవరు చూశారేటో కానీ మొత్తం మీద కొందరు దొంగలు అతను వెంబడించారు. బహుశా అది రాత్రి వేళ కావచ్చు, లేక చీకటి పడే సమయం కావచ్చు. మొత్తం మీద దొంగలు అతన్ని సమీపించారు. దొంగలు ఎక్కువగా ఉండటం వల్ల ఇతడు ఒక్కడే ఉండిపోవటం వల్ల వాడిని జయించలేకపోయాడు. ఒక సమస్య వస్తే మనం జయించవచ్చు, కానీ ఒకేసారి 4 సమస్యలు వచ్చి పడిపోతే మనం జయించలేము. ఎదురుగా ఉన్న వ్యక్తితో మనం యుద్ధం చేస్తాం, వాడు మన కంటికి కనబడతాడు. కానీ వెనక నుండి వచ్చేవాడితో మనం ఎట్లా యుద్ధం చేస్తాం? వీడినే ఆపుతామా, ఇటువైపు తిరిగి వీడితోటే పోరాడతామా? సరే, ఇలా వెనక్కి తిరిగేసరికి ఈ పక్క నుండి ఇంకొకడు వచ్చేసాడు, ఈ పక్క నుండి ఇంకొకడు వచ్చేసాడు, బలమైన ఆయుధాలు పట్టుకొని. 4 ఆయుధాలు నలుగురు దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నది ఒక్క ఆయుధమే. ఒక్క ఆయుధము 4 ఆయుధాలకి ఎట్లా సమాధానం చెప్పుద్ది? కొన్ని నలుగురు కలిసి ఒకేపే వస్తే కనుక అడ్డు పెట్టచ్చు మన నలుగురిని కూడా. కానీ ఒకడు వెనక నుండి, ఒకడు ముందు నుండి, ఒకడు కుడి ప్రక్క, ఒకడు ఎడమ ప్రక్క, ఇట్టి రీతిగా వచ్చినప్పుడు ఒక్క మనుషుడు ఎట్లా జయిస్తారు? అలాగే దొంగలు వాడిని ఎదుర్కొని ఆ వ్యక్తిని కొట్టేసి వాడి దగ్గర ఉన్నది దోచుకున్న తర్వాత చేసిన పని ఏంటంటే, వీడు రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్ద అరుపులు అరిసి దొంగలు 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 అంటారేమో అని అనుకుండా ఉండాలంటే సిగ్గు చేతులు చచ్చిపోవాలని చెప్పి వాడు ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసి నగ్నంగా వదిలేశారు.
వాడు తన మానాన్ని కాపాడుకుంటూ ఏమీ చేసుకోలేని పరిస్థితి, రోడ్డు ఎక్కడానికి బయటకు రాలేక తుప్పల్లో పడేశారు వాడిని, కాస్త కింద భాగంలో పడేశారు. అది ఎక్కి పైకంట రావాలి, రోడ్డు మీదకి రావాలి. పైనుండి ఒక తోపు తోసారు. వాడి దగ్గర ఉన్న బంగారం దోచుకున్నారు, డబ్బును దోచుకున్నాడు. ఆఖరికి వాడి ఒంటి మీద వస్త్రాలు కూడా దోచుకొని ఇక ప్రాణముతో, అంటే ఆఖరి ప్రాణము కుటుంబిట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రాణమంతా పోయేంతగా గాయపరిచారు. అతని దేహంలో రక్తం కూడా కారేంత పరిస్థితి ఎదురైంది. పైగా పైనుండి కిందకు తోసి వదిలేశారు. ఎలాగైతే ఆ కొన ఊపిరితో ఉన్నవాడు మెల్లిగా ఒడ్డు కంట చేరాడు, కానీ పైకి లేవలేని స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు ఆ మనుషుని యొక్క మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉంటాయంటే, ఎవరో వచ్చి నాకు బట్ట కప్పాలి, ఎవరో వచ్చి నన్ను గాయాలు కట్టుకట్టాలి అని అనుకోవటానికి అతడు ఎవరో ఆ ప్రాంతవాసులకు తెలియదు. చాలా మంది మతి స్థిమితం పడిపోయి ఉంటే మనం అనుకుంటాం, ఇది బాగా ఎక్కువైపోయినట్టుందిరా, బాగా ఎక్కువైపోయినట్టు పడిపోయిన అనుకుంటాం. నిజంగా అలాగ త్రాగి పడిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు సమాజంలో. కొంతమంది షుగర్ వచ్చి పడిపోతారు త్రావ ప్రకారం, మనం అనుకుంటాం అది బాగా ఎక్కువైపోయింది. కానీ ఏ కారణం చేత పడిపోయాడు అనేది సమాజంలో మనం గుర్తించాం, పడిపోయిన స్థితి చూస్తాం. కొందరు దయామయులు లాంటి వారు వెళ్ళి నీళ్లు కొట్టి సహాయం చేసి ఏవైనా పెడతారు కొంతమంది అయితే అది కూడా చేయరు. అరే వద్దురా బాబు, వెళ్ళకరా బాబు, ఏమన్నా జరుగుతుంది అని అనుకుంటారు. ఎందుకంటే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి సమాజంలో. మనం మేలు చేద్దామని వెడితే నిజంగా కీడు కూడా ఎదురయ్యేటువంటి రోజులు. అయ్యో వాహనాలు లేవు కదా, లిఫ్ట్ అడుగుతున్నారు పాపం, ఇద్దాము అని చెప్పేసి ఎక్కువ బాబు అని అంటే కనుక తీరా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడి బ్యాగ్లో కత్తి తీసి మనకు అడ్డు పెట్టి బండి పక్కన పెట్టు అని అనొచ్చు కూడా. మనం చెప్పలేము. బండి డ్రైవింగ్ చేస్తుంటే వెనక నుండి అలాగ కచ్చీపు తీసి మందు వేసేసి వీడు ఇలాగ నొక్కేస్తే వాడు మెల్లిగా పడిపోయే సమయంలో దూకేస్తాడు. ఇలాంటివి కూడా ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి. అలాగే కొంతమంది గుర్తించగలుగుతారు, కొంతమంది గుర్తించకుండా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇతడు త్రాగుబోతూ కాడు, అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి కూడా కాదు, కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తి. అతడి మీద వెనకతల అమ్మా నాన్న ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, వయసు వచ్చిన చెల్లెళ్ళు ఉన్నారు. వ్యాపారం నిమిత్తం డబ్బు సంచి చేతు పట్టుకొని యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి అతడు దిగి వెళ్ళుచున్నాడు. ఈలోగా దొంగల చేతుల్లో కొట్టబడ్డాడు. వాళ్ళ దగ్గర వాడు దోచుకున్నారు. ఎక్కడైతే మమ్మల్ని వెంబడిస్తాడేమో వీడని చెప్పేసి వాడి ఒంటి మీద కూడా బట్టలు కూడా తీసి దిగంబరినిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వాడు ఏమీ చేసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నాడు. ఈలోగా ఒక మనుషుడు అటు నుంచి రావటం ఆ గాయాలతో ఉన్న వ్యక్తి చూశాడు. అనుకున్నాడు, నా దిగంబరత్వాన్ని చూసి, నా గాయాలను చూసి ఇతడు నాకు దగ్గరకు వస్తాడేమో, నాకు సహాయం చేస్తాడేమో అని అనుకుంటూ ఇటువైపు తలకాయ పెట్టినటువంటి వాడు అలాగా తనవైపు చూస్తూ అటువైపు పెట్టుకునేంత వరకు అతను చూసుకుంటూనే వెళ్ళిపోయాడు. కానీ కనీసం అతన్ని సమీపించి అతనికి సహాయం చేయలేకపోయాడు. కొంత సమయం అయిన తర్వాత మరలా ఎవరో ఆ త్రోవను మరొక మనుషులు రావటం తటాస్థించినాడు. అనుకున్నాడు, ఇందాక ఎవరో అతడు దాటిపోయాడు, ఇతడు అలాంటి వాడు కాడేమో, ఇతడు ఏమైనా సహాయం చేస్తాడేమో. చాలాసార్లు నేను ఈ ప్రాంతాలు వచ్చి వెళుతున్నాను, నా ముఖము యొక్క ఆనవాలు గుర్తు పెడితే నాకు సమీపించి నన్ను ఆదుకుంటాడేమో, నా దగ్గరకు సమీపించి నాకు సహాయం చేస్తాడేమో అని రెండో వ్యక్తి కోసం కూడా అలాగే అనుకున్నాడు. అతడు కూడా ఇతను చూసుకుంటూ పక్క నుండే వెళ్ళిపోయాడు. అప్పటికి ఇతని గాయాల్లో నుండి రక్తము స్రవించబడి ఓపిక కూడా క్షీణించిపోయి ఊపిరి చివరి స్థితిలోకి వచ్చి పడిపోతూ ఉంది. కళ్ళు మసగబారిపోతూ ఉన్నాయి, కానీ కనబడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మరొక మనుషుడు వస్తూ ఉన్నాడు. మనం అనుకుందాం, అది మిట్ట మధ్యాహ్నం అనుకుందాం, ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది, గాయాలతో ఉన్నవాడికి చాలా దాహంతో కూడా ఉంటాడు. కళ్ళు చూస్తే ఆ ఎండ దెబ్బకి ఆ యొక్క మసగబారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మూడవ మనుషుడు ఒక వస్తూ ఉన్నాడు. ఇద్దరు మనుషులు కాళ్ళ నటకతో ఎదురయ్యారు. ఈ మూడో మనుషుడు ఒక గాడిద మీద వస్తూ ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు. నడుస్తున్న మనుషులు ఒకవేళ కాస్త వీలైతే ఆగే అవకాశం ఉంటుంది. నడుస్తున్న మనిషే కాబట్టి అతడు వాహనాన్ని పక్కకు పెట్టి కిందకి దిగి రావాల్సిన పని లేదు. ఆ వెళుతూ వాడి ముఖము చూసన్నా వెళ్ళచ్చు. వాహనం మీద వెళ్ళేవాడు అసలు ఆగుతాడని చెప్పడానికి కూడా అవకాశాలు లేవు. సాధారణంగా వాహనం మీద వెళ్ళిపోయిన వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప వాహనాన్ని పక్కన పెట్టి వచ్చేంత పరిస్థితి ఉండదు.
నడిచే వెళ్ళేవాడైతే కనుక దారిలోనే ఉన్నాడు కాబట్టి ముఖం కల చూసి రూపాయి వెళ్ళ ఏదో అడుక్కునే వాడికి రూపాయి దానం చేసినట్టు చేసి వెళ్ళచ్చు, బండి మీద వెళ్ళేవాడికి అవకాశాలు. కానీ మూడో వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే అతడు గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ ఎదురయ్యాడు. ఇతడు అనుకున్నాడు, ఇంతకు ముందు నటకతో నడిచి వచ్చినటువంటి వారు ఏ ఇద్దరు సహాయం చేయలేంది, ఎక్కడి నుంచో ఎక్కడికో వ్యాపారం కొరకు నాకులాగే వాహనం మీద వెళుతున్నవాడు ఇతడు మాత్రం నన్ను చూసి ఆగుతాడా అని చెప్పేసి అతని మీద ఇతడు ఏమాత్రం దృష్టి పెట్టుకోలేదు, ఆశ పెట్టుకోలేదు, సహాయం చేస్తాడని మనసులో కొంచెం కూడా ఆలోచన లేదు ప్రియులారా. కానీ అద్భుతం, అతడు పడిన స్థితిని అతడు దూరము నుండి చూసాడట ప్రియులారా. దూరము నుండి అతడు పడిన స్థితిని చూసి అతను దగ్గరకు సమీపమునకు వచ్చి అతని మీద జాలిపడి అతని మీద కనికరపడి అతను తెచ్చుకున్న నీళ్లు అతని ముఖం మీద పోసి అతని నోటికి నీళ్లు త్రాగించి అతని గాయాలను కడిగి అతని గాయాలకు కట్టుకట్టి అతడు ఎక్కువ వచ్చినటువంటి వాహనం మీద ఆ వ్యక్తిని జాగ్రత్తగా విశ్రాంతి పొందినట్లు పరుండబెట్టి అతడు ఉన్న ఒక చోటికి తీసుకెళ్ళడానికి ఒంటి మీద ముందు అతనికి బట్ట కట్టి ఇన్ని పనులు చేసి ఒక పూట కోళ్లవాడి ఇంటికి తీసుకెళ్ళాడు. పూట కోళ్లవాడి అంటే పూర్వం ఈ పనులు చేసుకొని సాయంత్రం పూట ఇళ్లకు వెళ్ళడానికి దూరం అయితే కనుక, ఇప్పుడు హోటల్స్ ఎలా ఉన్నాయి మనకి, ఇంటికి వెళ్ళాం హోటల్లోకి వెళ్ళి ఫోన్ చేసేస్తాం, ఇంటికి వెళ్ళక్కలేదు, ఒక హోటల్లో లాడ్జీ తీసుకుంటే రాత్రి అంతా మనం అందులో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పటి కాలంలో ఆ యొక్క రెస్టారెంట్ హోటల్ వాడు అనేవాడు కూడా అందించాడు. నేను ఒక పని మీద వెళుతున్నాను, నేను రావటానికి మరలా సమయం పడుతుంది, ఇదిగో నేను మీకు ఒక 2 దేనారములు నాణ్యములు నేను ఇస్తున్నాను, ఇంకా ఏమైనా ఎగస్ట్రా నువ్వు ఈ వ్యక్తి ఖర్చు పెడితే రిటర్న్లో నేను వచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెట్టిన దానికి కరెక్ట్గా ఇచ్చే నీ వ్యక్తి నేను విడిపించుకొని తీసుకెళ్తాను, అప్పటి వరకు ఈ వ్యక్తిని బాగా చూసుకుంటూ నేను ఇస్తున్న ఈ డబ్బును ఖర్చు పెట్టి ఈ వ్యక్తిని పరామర్శించాలి. 10వ అధ్యాయము లూకాసు సువార్త 34వ వచనము నుండి ఈ మాటలు మీకు కనబడతాయి. 10వ అధ్యాయము లూకాసు సువార్త 34. అతనిని చూచి దానిపై వచ్చి చూద్దామా, ఇదిగో ఒక మనుషుడు, లేవీయుడు అనబడిన ఒక మనుషుడు, ఒక మనుషుడు యెరూషలేము పట్టణం విడిచి అక్కడిని చదవాలి. అయితే పై వచ్చును, ఇదిగో ఒక మనుషుడు యెరూషలేము పట్టణమును విడిచి ఎక్కడికి వెళ్ళుచు, యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతులలో చిక్కెను. వారు అతనిని పట్టుకొని దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో అంటే ఆఖరి ప్రాణముతో అతనిని విడిచిపోయిరి. అప్పుడు యాజకుడు ఒక మనుషుడు ఆ త్రోవన నడుచుకుంటూ వెళ్ళుట అతనికి తటాస్తించెను. అతడు అతనిని చూచియు ప్రక్కగా వెళ్ళిపోయాను. అలాగునే కొంత సమయం అయిన తర్వాత లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి అతడిని చూచి ప్రక్కగా వెళ్ళిపోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటి దగ్గరకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గర కంటా వెళ్ళి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టుకట్టి, అప్పట్లో గాడిదలే వాహనాలు, అతని వాహనము మీద అతనిని ఎక్కించుకుని ఒక పూట భోజనం పెట్టే ఒక పూట కూళ్ళవాణి ఇంటకు తీసుకొని వెళ్ళి అతనిని పరామర్శించి మరనాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూట కూళ్ళవానికి ఇచ్చి, చూడు బాబు, ఈ వ్యక్తిని వైద్యం బాగా చేసి కడుపు నిండా అన్నం పెట్టి ఆరోగ్యం పొందుకునే వరకు ఇతన్ని ఇక్కడే మీ హాస్పిటల్లో లేకపోతే మీ గదిలో ఇక్కడ ఉంచండి, నీవు ఇంకేమైనా ఎగస్ట్రా ఖర్చు చేస్తే కనుక నేను 2వ రాకడలో 2వసారి నేను వచ్చినప్పుడు అది నీకు రుణము తీరుస్తానని అతనితో చెప్పి వెళ్ళిపోయాను. కాబట్టి దొంగల చేతులలో చిక్కిన వానికి ఈ 3 మనుషులలో ఎవరు బాగా కావలసిన వాడయ్యాడు అని వారిని అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని ప్రభుతో శిష్యులు చెప్పిరి. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవును కూడా వెళ్ళి
అలాగు చేయుమో అని అతనితో చెప్పాను. ఇదండి జరిగిన సందర్భం. మనకు తెలిసిన వారు కొంత సహాయం చేస్తారు. మన వంటి ఏంటో అసలు తెలియలేని వారు ఏ సహాయం చేయటం మనం సమీపించారు. మనల్ని ఎరిగిన వారు కొంత ఆదరిస్తారు. బిడ్డను కోల్పోయిందట ఆవిడ, పదండి వెళదాము. అయ్యో ఒక్కగానో కూడా చచ్చిపోయాడట, మనం వెళదాం పదండే అని తెలుసున్న బంధువులు ఎరిగిన వారు కాబట్టి వచ్చి కొంత ఆదరిస్తారు, ఓదారుస్తారు, ఇంట్లో పనులు చక్కబెడతారు. అసలు మనం అంటే ఏంటో ఎరగని వారు ఎట్లా మనల్ని సమీపిస్తారు, ఎట్లా మనకు సహాయం చేస్తారు? మనం ఏమైనా అవుతాము అని అంటే వారికి దూరపు చుట్టానే అవుతామా, దూరపు బంధువునే అవుతామా? ఏమైనా మనం అవుతాము అని అంటే అయ్యయ్యో వారు మనకు కావాల్సిన వాళ్ళు రా, మన దూరపు చుట్టాలు రా అని ఏమైనా అవుతాము అని అంటే వారు మనకు సహాయం చేయడం కొంపైన దగ్గరికి వస్తారు. మనం ఏమీ అవ్వనప్పుడు, మనం ఏమీ కానప్పుడు, మనం ఏమీ అవ్వలేనప్పుడు అవతల వారు వచ్చి ఎట్లా మనకు సహాయపడతారు? కానీ ఇక్కడ నేను మొరపెట్టగా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనుగాక. ఆయనలో ఉన్న ఒక అద్భుత లక్షణం ఏంటంటే ఆయన ఆదుకునేది. అయితే ఆయన మన కులాన్ని, మన మతాన్ని, మన అంతస్తులు చూడదు. నువ్వు కడుపు ఏ అన్నం తిన్నావు అనేది ముఖ్యం కాదు, ఏ ఇంట్లో నువ్వు ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఏ బట్ట కట్టేవు అనేది ఆయన దృష్టికి అసలు ఇవి ముఖ్యం కాదు. ఆయనకు ముఖ్యమైనదల్లా కేవలం ఒకటే, నీ దేన స్థితి లేదా నీ దుస్థితి, నువ్వు పడినటువంటి స్థితి, అది మాత్రమే దేవుడు చూస్తాడు. మనుషులు నీ దగ్గరికి రావటానికి నీ ఆస్తిపాస్తులు చూస్తారు, నీ అంతస్తులు చూస్తారు. నీతో స్నేహం పెంచుకోవాలంటే నీలో మంచి ఉన్నత స్థితిని చూస్తారు. నీవు మంచి పొజిషన్లో, మంచి స్థితిలో ఉంటే కనుక నీతో వరుసలు కలుపుతారు. నిన్ను అక్క అని పిలుస్తారు, చెల్లి అని పిలుస్తారు, తమ్ముడు అని పిలుస్తారు, బావగారండి అని పిలుస్తారు, అన్నయ్య అని పిలుస్తారు. ఇలాగ నీ నుండి ఏదైనా స్వలాభాన్ని అపేక్షించాలి అనుకున్నప్పుడు రకరకాల బంధువర్గం వారు, రకరకాల బంధుత్వం కలిగిన పేర్లు తగిలించుకొని మరి నీకు సమీపిస్తారు. నీ దగ్గర అనాకాణి లేనప్పుడు, నీకు నువ్వే భారంగా ఉన్నావు, భారంగా ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకెళ్ళి ఎవరు తన నెత్తి మీద నిన్ను భారంగా పెట్టుకుంటారు? అసలు నీకు నువ్వే భారం, నువ్వే లేవలేవు. మరలా ఎవరో వచ్చి నీకు సహాయం చేసి నీకు కడగవలసినవన్నీ కడిగి నీకట్లా శుద్ధి చేయగలుగుతారు. తెలుసున్న వారే కొంత చేస్తే అసలు తెలియలేని వారు అది చేయరు. ఎరిగిన వారు కొంత మేలు చేస్తే ఎరగని వారు అది చేయరు. మనం ఏమైనా అవుతాము, మనం ఏమైనా అయిన వారము అని అయితే ఏదో కాస్త దూరపు చుట్టూ చెప్పి సహాయం చేస్తాం. అసలు మనం ఏమీ అవ్వలేనప్పుడు ఎట్లా మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తాం? కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ప్రభు యొక్క కార్యాలు ఎంత గొప్పవంటి మాటలు చెప్తూ ఆయన అంటాడు. అతడు ఆశపడ్డాడు, కానీ అతనిలో నిరాశ మిగిలిపోయింది. ఇదిగో ఈ వ్యక్తి వచ్చి నాకు సహాయం చేస్తాను అనుకుంటూ ఎదురు చూశాడు, కానీ అతన్ని దాటుకుంటూ తల దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప అతడి గాయాలు అతన్ని కదిలించలేకపోయింది. అతడి దిగంబరత్వం అవతలి వ్యక్తిని కదిలించలేకపోయింది. సొమ్మసిల్లి పడిపోయి కళ్ళంతా నీళ్లు పెట్టుకున్న ఆ మట్టిలో దొర్లాడిపోయి పడిపోయిన వ్యక్తిని చూసేదే కానీ కనీసం అతని మీద జాలిపడే అవకాశము అవతల మనుషులకు రాలా. కొంత సమయం అయిన తర్వాత అదే తురావుని ఇంకో మనుషుడు కూడా వెళ్తున్నాడు, వాడు కూడా వీడిని చూశాడు, కానీ మనసు చలించబడలా. అయ్యో నేను దగ్గరికి వెళ్ళాలా, బొత్తిగా బట్ట లేకుండా పడిపోయాడే, అయ్యో ఏదో కప్పుదా వీడికి, నా మీద ఉన్న బట్టలో ఒక బట్ట తీసుకొచ్చి వీడి కప్పుదామన్న ఆలోచన కూడా లేకపోయింది. యేసు ప్రభు వారు ఒక దినాన గెరాసేను అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ దయ్యముల చేత పీడించబడుతూ ఒంటి మీద బట్ట లేకుండా తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ శ్మశానములో వాడు నివాసం చేస్తున్నాడు. అంటే శ్మశానంలో కాపురం పెట్టేశారు. ఎవరైనా సచ్చిన శవాలు తీసుకొచ్చి కప్పెడుతుంటే దూరం ఉన్నట్టు చూసి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ శవాలను పీక్కొని తినే అంత స్థితిలో ఆకలి అట్లా తీర్చుకుంటున్నాడు. ఇది వాడి పరిస్థితి. అలాంటి వాడు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా దిగంబరిగా ఉన్నాడు. కొంతకాలం వాడిని అదుపులోకి తేవాలని గొలుసులతో గ్రామస్తులు కట్టేశారు. ఆ గొలుసులు తెంపేసుకున్నాడు. వాడికి సహాయం చేద్దాం వాళ్ళందరినీ కూడా గాయపరుస్తూ వచ్చాడు. ఇక చూసి ఇలాంటి వాడిని ఊళ్ళో ఉంచుట కంటే ఊరు పొలిమేర అవతలు దాటిచ్చేస్తే మంచిదని చెప్పి ఎక్కడికో ఒక సముద్రపు పాయ ఉంటే ఆ పాయ దాటించి అవతలు పడేశారు. ఇప్పుడు వాడు రావాలంటే పడవ మీద రావాలి తప్ప ఈదుకొని వస్తే కనుక ఊపిరాడక చచ్చిపోతాడు. ఎలాగా చచ్చిపోతాడు కాబట్టి అని చెప్పి వాడికి ఒక సముద్రపు పాయ ఒకటి ఉంది. అవతల వాడిని వదిలేసి యువతల వారు పడవకి మళ్ళీ వచ్చారు.
ఇప్పుడు వాడు ఒడ్డుకి రావాలన్నా, ఇంటికి రావాలన్నా ముందు వాడు నీటిని దాటుకుంటూ రావాలి. అలాంటి పరిస్థితుల్లో వాడిని అక్కడ వదిలేశారు. వీడేం చేస్తానంటే ఆ చుట్టుపక్కల సంచరిస్తున్న ప్రాంతాలలో అక్కడ సచ్చిన శవాలు పీక్కొని తింటున్న శ్మశానంలో కాపురం పెట్టేశారు. ఇది వాడి పరిస్థితి. ఇలా ఉండగా ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. దూరం ఉన్న ఈ మనుషుడు పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు, బోధ కూడా మమ్మల్ని హింసింపగా అని చెప్పి వాడిలో ఉన్న దయ్యములు కేకలు పెట్టాయి. వెంటనే ప్రభు వాడిని బాగు చేయటము, వెంటనే వాడు వస్త్రములు ధరించుకొని ఉండుట గ్రామస్తులు చూచిరి. 5వ అధ్యాయం చూడండి, మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో మీకు ఈ మాటలు కనబడతాయి. వాడు వస్త్రములు ధరించుకున్న వాడే ఉండుట గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయేది. చిన్న వచనం చెప్పాలి వెంటనే అమ్మా. 15వ వచనము, జనులు జరిగినది చూడవెళ్ళి యేసు యొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని సంపూర్ణ స్వస్థతా చిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. చాలు చాలు చాలు. అంటే బట్టను ధరించుకున్నాడు అని అంటే అంతవరకు వాడికి ఏమి లేదంటే ఒంటి మీద బట్ట కూడా లేదు, దిగంబరిగానే మిగిలిపోయాడు. అలాగే ఇక్కడ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్న మనుషుడు కూడా వస్త్రములు దోచేసుకున్నారు అవతల వారు. బట్టలుంటే మా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తారు వీడు. అలా రాకుండా ఉండాలంటే సిగ్గు చేతి ఇక్కడే ఉండిపోవాలంటే బట్టలు కూడా లాక్కెళ్ళి ఇప్పండి రా, ఒడ్డు మీద బట్టలు కూడా తీసేయండి అని చెప్పి డబ్బు దోచుకున్నారు, చేతికి ఉంగరం ఉంటే ఉంగరాలు దోచుకున్నారు, అలాగే వాడి ఒంటి మీద వస్త్రాలు దోచుకున్నారు. పైగా వాడిని కొట్టేశారు, కథలు లేకుండా, మాట్లాడలేక, నడవలేకుండా, కాళ్ళు చేతులు విరిచేసి అంతగా క్రూరంగా వాడిని కొట్టి వదిలేశారు. అలాంటి దుర్పరిస్థితుల్లో ఒక మనుషుడు సమీపించాడు కానీ వాడికి సహాయం చేయలేకపోయాడు. కొంత సమయం అయిన తర్వాత 2వ మనుషుడు వచ్చాడు కానీ వాడు కూడా సహాయం చేయలేకపోయాడు. కానీ వ్యాపారమునకు దూర ప్రదేశానికి వెళుతున్న 3వ మనుషుడు ఒక వాహనం ఎక్కి వెళుతూ ఉంటుండగా అతనిని చూచి అతన్ని దాటి మాత్రం ముందుకు వెళ్ళిపోలేదు. చాలా సందర్భాలు కొన్ని పరిస్థితులు మనం చూస్తాం కానీ దాటుకుంటూ మనం వెళ్ళిపోతాం. కానీ పరిస్థితిని చూసి ఆగిపోయేవాడు ఈ ప్రపంచంలో ప్రభు ఒక్కడే. ప్రాపర్గా గుడ్డివాడు కేకలు వేస్తున్నప్పుడు జనులు వాడిని కేకలు వేయకని చెప్పేసి వాడిని అణిచినట్లుగా పక్కన కూర్చోబెడితే యేసు ప్రభు వారు ఆ త్రోవను వెళ్ళిపోతున్నారు ఆయన. కానీ గుడ్డివాడు కేకలు పెట్టేసరికి వెళ్ళిపోవలసినటువంటి ప్రభువు అక్కడ నిలిచిపోయినను రాయిపోయింది. అంటే వాడు పెట్టిన ఆర్తనాదం, వాడు పెట్టినటువంటి హృదయంలో నుండి వచ్చిన వేదనతో కూడిన కేక, గుండె బ్రద్దలైపోయి పలికినటువంటి ఆ కేక అంతటిని ప్రభువును నిలువెత్తు ఆయనను అక్కడ నిలిపివేసేసింది. ప్రియులారా, నీ ప్రార్థన, నీ కన్నీళ్లు నీ ప్రభువుని నీ దగ్గరకు తెచ్చుకునేవిగా ఉండాలి. నీ యథార్థత, నీ పరిశుద్ధత ప్రభు ఒక అడుగు నీకు దగ్గర కంటే నీ దగ్గరకు వచ్చి నిలిచే స్థితికి నీవు ఆ స్థితికి నువ్వు మార్చుకోవాలి. నీ కన్నీటి ప్రార్థన, నీ యథార్థ హృదయము, నీ పరిశుద్ధత నువ్వు మొరపెట్టడంతో దేవుడు నీకు ఉత్తరము ఇవ్వగలిగే ఆ స్థితికి, ఆ స్థాయికు నువ్వు ఎదగాలి. కానీ ప్రతిరోజు మనం ప్రార్థిస్తాం కానీ మన ప్రార్థన ఎటు ప్రయాణం చేస్తుంది? మన ప్రార్థన దేవుని చెవులలోకి చొచ్చుకుపోతుందా? మన ప్రార్థన విన్న దేవుడు వెంటనే అటువైపు ఉన్న ముఖం ఒక్కసారి మన వైపు చూసి వెంటనే సహాయం చేయాలని ఆలోచన దేవుడికి పుడుతుందా? మన ప్రార్థన దేవుని సింహాసనాన్ని ఏమైనా కదిలించేదిగా ఉందా? మన కన్నీళ్లను చూసి మనకు సహాయం చేయడానికి దేవుడు ఆ గాలి రెక్కల మీద ప్రత్యక్షం అవటము, కెరూబుని ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయను అని 18 కీర్తనలో మీరు చదివినట్లు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా తన పరిశుద్ధ ఆకాశం నుండి నా మొరాలకించాను. ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా మన జీవితాల్లో ఉన్నవా? కానీ కడుపుకి ప్రతిరోజు ఆహారం తింటున్నట్లు క్రైస్తవులం అయ్యాం కాబట్టి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేసేస్తున్నాం. మనం ఆహారం తినటం ఎట్లా మనకు సాధ్యమో క్రైస్తవులం కాబట్టి ప్రార్థన చేయాలి, మేము క్రైస్తవులం, మేము ప్రార్థన చేసుకోవాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నామే కానీ ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ప్రార్థన చేసే వ్యక్తివైనటువంటి నిన్ను దేవుడు ఆ దూరదృష్టితో చూసేసరికి నీ నిజ జీవితంలో దేవుడికి ఏమైనా పరిశుద్ధత కనబడుతుందా? దేవుడికి నీ నుండి ఏమైనా నీతి నైవేద్యముగా దేవుడు తీసుకోవటానికి నీతి నీలో అయినా ఆరోపించబడిన నీతి ఏమైనా కనబడుతుందా?
నీ పరిశుద్ధత ఏమైనా దేవునికి దగ్గరికి నైవేద్యంగా వెళ్ళడానికి అవకాశం దొరికిందా? కానీ మన చేష్టలు, మన పద్ధతులు, మన విధానాలు మార్చుకోము. కానీ అహంకారం అట్లాగే ఉంటుంది, స్వార్థంలాగే ఉంటుంది, ఈర్ష్యలాగే ఉంటుంది. ప్రతికూలమైన ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. అదే లోపల నుండి ప్రార్థన కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి దేవుడు ఎప్పటికీ కూడా పరిష్కారకర్త కాలేడు. దేవుడు నా ప్రార్థనలు వినాలి అని అంటే మొట్టమొదట ఆయన తన కను దృష్టి మన మీద నిలపాలి. ఒక చోట అంటాడు, ఆయన వారి ప్రార్థనల వైపు ఆయన తన ముఖము తిప్పుకొని ఉన్నాడు, కానీ భక్తిహీనులైన వారికి ఆయన ముఖము విరోధముగా ఉన్నది అనేటువంటి మాట కనబడుతుంది. చూడండి, 22వ కీర్తన భాగం అనుకుంటా, 22వ కీర్తన భాగము 24. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. ముఖమును తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన వాని మొరను ఆలకించడు. 34 కూడా చూద్దాం, 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు ఆయన మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేయుటకు దేవుని యొక్క సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. అంటే దేవుని యొక్క ముఖము కొందరికి విరోధంగా ఉంది. కారణము వారిని చూడటానికి దేవుడు ఇష్టపడలేనంత స్థితి వారు కలిగి ఉండి దేవుడికి మొరపెడుతుంటారు. ఎట్లాగా దానిని దేవుడు స్వాగతించగలుగుతాడు? ఎక్కడ దాకో మనం అక్కర్లేదు. ఎవరో త్రాగేసి ఒక టీ గ్లాసు అక్కడ పెట్టేశారు కాఫీ దుకాణం దగ్గర. అతడు సిగరెట్ కాలుస్తూ టీ తాగుతూ గ్లాస్ అలా పెట్టేశాడు. అతడు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. నీకు టీ ఇవ్వబోయేవాడు కంగారులో ఆ గ్లాసులో టీ వేసి నీకు ఇచ్చేశాడు. నువ్వు కళ్ళారు చూసావు దృశ్యాన్ని. ఎట్లా నువ్వు దాన్ని స్వీకరిస్తావు? ఎందులో వేస్తున్నావు టీ? ఏంటి గ్లాస్? అదే మంచి గ్లాస్ వేసారు. ఎరా నీకు మర్చిపోయిందా? ఇప్పుడు డబ్బులు ఇచ్చావు కదా ఆడికి, సిగరెట్ కాల్చి తాగేసిన సగం గ్లాస్ ఇది. ఆడి దాంట్లో టీ పోతే నేను ఎట్లా తాత వెళ్ళవయా చెప్పావు అని అంటాం. అంటే కాస్త ఎంగిలిగా ఉన్న దానిని మనము స్వాగతించలేము. పైగా మన కళ్ళారా చూసాం కూడా, ఇంకెట్లా మనం దాన్ని స్వీకరించగలుగుతాం? దానికి మన ముఖము వేరుగా ఉంటుంది. ఎంత మాత్రం అంగీకరించదు దానిని మనం స్వాగతించాలి, మన లోపల తెచ్చుకోవడం ఇష్టపడతాం. ఇదే క్రమములో దేవుడు కొందరి ముఖములను చూసినప్పుడు ఆయన తన ముఖం వారి తట్టు తిప్పగలుగుతాడట. వారిని చూడటానికి కూడా ఆయన చక్కగా ఇష్టపడతాడు. ఎందుకు? కొందరు మొరపెట్టినప్పటికీ దేవుడు తన ముఖమును ప్రక్కకే తిప్పుకుంటాడట. వారి వైపు చూడటానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై. మరో చోట ఆయన ముఖము వారికి విరోధముగా ఉందని పేతురు పత్రికలో వ్రాయబడి ఉంటుంది. ఆయన ముఖము వారికి విరోధముగా ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇద్దరు మనుషులు అలాగా అతన్ని దాటుకుంటూ వెళ్ళిపోతే పోవచ్చునేమో, కానీ ఒక గుడ్ సమరయుడు అనగా మంచి సమరయుడు అనబడిన అతడు తన వాహనముతో వచ్చి అతను దగ్గరకంటా పోయి అతడు అడుగుతున్నాడు, అయ్యా నేను నీకేమవుతానయ్యా? నేను ఎప్పుడైనా నిన్ను కలుసుకున్నానా? మీరేమవుతారు నాకంటే? ఏమి మాట్లాడతారా? మీరెవరు? నేను మీకేం అవుతానా? ఎప్పుడైనా వ్యాపారంలో మీరు నేనేమైనా కలుసుకున్నామా? పోనీ మా తల్లిదండ్రులు నీకేమైనా బాగా తెలుసా? నా భార్య తరపు వాడువా? నా తల్లిదండ్రుల తరపు వాడువా అని తను అడుగుతుంటే అతడు చిరునవ్వు నవ్వుతూ అతడి గాయాలు కట్టుగడుతున్నాడు. ఆ మాటలు అంటుంటుంటే అతడి నోట్లో నీళ్లు పోస్తూ మాట్లాడుతూ గారు ముందు నీళ్లు త్రాగు అని చెప్పి నీళ్లు పోసాడు. ఆ తర్వాత నూనె తీసుకొచ్చి అతని గాయాలను తడిపి ఆ గాయాలను కడిగి అతడు కడుతుంటే ఇతడు అడుగుతున్నాడు, అయ్యా నేను నీకు కావాల్సిన వాడినా? నువ్వు నాకు ఏమైనా అవుతావా? నాకేమైనా దూరపు చుట్టానివా? నాకేమైనా బంధువు అవుతావా? నా భార్య తరపు, నా తల్లిదండ్రుల తరపు అని అడుగుతుంటే వేటికి సమాధానం చెప్పలా. ఒక్క మాట మాత్రం చెప్పు ఉండొచ్చు, నీ దుస్థితిని నేను చూశానంతే. నీకు సహాయం చేయటానికి నేను ఎవరినో నీకు తెలిసి ఉండవలసిన అవసరం నీకు లేదు. నీకు సహాయం చేయడానికి నేను తెలుసున్న వ్యక్తినే అయ్యి ఉండి నీకు సహాయం చేయవలసినంత అవసరం లేదు. అంటే తెలుసుంటే నేనా నీకు సహాయం చేసేది?
నేనెవరు నీకు తెలియకపోతే మాత్రం వచ్చి సహాయం చేయగలిగిన అనేటువంటి నేను నీ సహాయం చేయకూడదా ఏంటి? నీ దగ్గరకు రాకూడదా ఏంటి అంటే, అలా కాదయ్యా, అలా కాదయ్యా. నన్ను చూస్తుంటుండగా ఒక యాజకుడు నా ప్రక్కన వెళ్ళిపోయాడు. అతన్ని చాలాసార్లు చూశాను నేను. అలాగే ఒక లేవీయుడు కూడా వచ్చి నా పక్కన వెళ్ళిపోయాడు. అతను కూడా నేను చాలాసార్లు చూశాను. నా ముఖం ఆయన వైపు చూస్తూ చెయ్యి కూడా నేను ఎలా ఊపాను, నేను పడిపోయాను, నా దగ్గరికి రాన్నట్టు పిలిచాను. ఇద్దరు కూడా దాటుకుంటూ వెళ్ళిపోయారు. కానీ విషయం ఏంటంటే, నీ ముఖం నేను ఎప్పుడూ చూడలేదయ్యా, మీ ముఖం ఎప్పుడు చూడలేదు. అసలు మిమ్మల్ని ఏనాడు ఇంతవరకు ఎన్నోసార్లు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ వెళ్తున్నాను, కానీ వ్యాపారం చేసుకుంటూ ఎప్పుడు మిమ్మల్ని నేను ఎదురుపడలేదు, నేను మిమ్మల్ని చూడలేదు అన్నట్టు నేను మీకు ఏమవుతాను, మీకేమైనా కావలసిన వాడనా, నేనేమైనా మీకు దూరపు చుట్టాను అవుతానంటే, ఆ గాయాలు కట్టే వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ వారి గాయాలు కట్టి అతన్ని తీసుకొచ్చి తన వాహనం మీద, శక్తి లేని వాడిగా ఉన్నాడు కాబట్టి దాని మీద పరుండ పెట్టుకొని ఇతడు తన గాడిదని వాహనాన్ని నడుపుకుంటూ ఒక పూట కోళ్ల వాడింటికి, వైద్యుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి 2 దేనారాలు ఇచ్చి, ఇవి ఖర్చు చేసి ఇతన్ని బాగు చేయండి, రిటర్న్ మరలా నేను వస్తాను. అలా వచ్చినప్పుడు ఇంకెక్కువగా ఏవైనా ఖర్చు పెడితే కనుక అప్పుడు ఆ రుణం కూడా తీరుస్తాను. అప్పటి వరకు పడుకోవటానికి ఇతడికి ఒక చోటు నిర్ణయించండి, తినటానికి కడుపు నుండి అన్నం పెట్టండి, గాయాలకు కట్టు కట్టండి అని ఆ సమరి అనబడిన వాడు వచ్చి అతనికి ఆ ఉపకారం చేసి వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్తూ యేసు ప్రభు అంటారు, ఈ ముగ్గురులో ఆ పడిపోయిన వాడికి ఎవరు బాగా కావలసిన వాడయ్యాడో చెప్తారా అంటారు. వాళ్ళు అంటారు, ఇంకెవరు ప్రభువా, వాడి గాయములను కట్టుకట్టిన వాడని నాకు తోచుచున్నది మాకు. అంటే అంతకు మించి దగ్గరోడు ఇంకెవడుంటాడు అనంటే, ఎస్, మీరు చెప్పింది నిజమే, కాబట్టి మీరు కూడా వెళ్ళి అలాగూ చేయుడి అని నేను మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు చెప్పడమే కాదు, ఆయన నిజ జీవితంలో చేసి చూపించాడు. ఆయన బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు కలదు. ఆ కోనేరుకి 5 మండపాలు ఉంటాయి. 5 మండపాల్లో 5 రకాల వ్యాధిగ్రస్తులు ఉండేవాడు. ఒక దాంట్లో గుడ్డివాడు, ఒక దాంట్లో కుష్ఠరోగులు, మరొక దాంట్లో మరొక దాంట్లో రోగులతో ఎప్పుడు కూడా కోనేరు దగ్గర 5 మండపాలు. ఒక్కొక్క మండపం చాలా పెద్దది, వందల సంఖ్యలో ప్రజలు పడతారు. అంటే ఇలాంటివి ఒక 10 కలిపితే ఎంతో, అలాంటివి ఒక మండపం. ఈరోజు కళ్యాణ మండపాలు అంటారు చూసారండి. అలాంటి కోనేరు దగ్గర 5 మండపములు కదా. ఈ 5 మండపాల్లో రోగులు విస్తారంగా నిండిపోయి ఉండేవారు. అయితే అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి ఆ కోనేటిలోనికి పరలోకం నుండి దేవుని దూత దిగి వస్తాడు. అది కరెక్ట్ గా ఇజ్రాయేలుకి పండుగ సమయం ఆసన్నమైనప్పుడు ఆ పండుగకు గుర్తుగా దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగి నీళ్లను కదిపి వెళ్ళిపోతాడు. ఆ నీళ్లను కదిలించిన మీదట ఎలాంటి రోగి వచ్చి పడినా ఆ రోగి బాగుపడిపోయేవారు. అలాంటి చోట సంవత్సరానికి ఒక్కడు హీల్ అవుతే, సంవత్సరానికి ఒక్కడు బాగుపడితే మాత్రం సంవత్సరానికి 10,000 మంది రోగులు జాయిన్ అయ్యేవారు. అక్కడ ఏమ్మా ఎక్కడ తీసుకెళ్తున్నారు మీ ఆయన? ఎక్కడికంటే ఏం చెప్తాం బాబా, అందరూ అయిపోయారు రోగులు. ఇతరుకున్న రోగాన్ని ఎవ్వరు కుదురు చేయలేరట. పెద్ద డాక్టర్ తీసుకెళ్దాం. మరి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు? బెతెస్దా కోనేరు దగ్గర తీసుకెళ్ళిపోతున్నాం బాబా. ఎందుకని? అదే బెతెస్దా కోనేరు దగ్గరికి దేవదూత వస్తారట కదా. నీళ్లను కదిలించినప్పుడు ఎలాంటి రోగమైనా వెళితే అందులో బాగుపడతారట కదా. అందుకు ఇంకా మా ఆయన్ని ఇంట్లో ఉంచుకోలేక ఇదిగో తీసుకెళ్లి కోనేరు దగ్గర పెడుతున్నాం అంటే వాళ్ళంటారు, అమ్మా కోనేరు దగ్గర ఎంతమంది ఉన్నారు తెలుసా? కోనేరు దగ్గర ఎంతమంది ఉంటే ఏముందిలేండి, ఎప్పుడు అదృష్టం బాగుంటాడో అప్పుడే బాగుపడతాడు. ఇంటికాడు మాత్రం ఏం చేయాలా, మేము సేవలు చేయడం తప్ప, అందుకని కోనేటి తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పేసి ఒక్కొక్కరిని వృద్ధాశ్రమంలోకి తల్లిదండ్రులను ఎలాగైతే చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం ఈనాడు. అలాగే ఆనాడు ఆ మండపములో రోగులు పడేసేవారు. అక్కడ ద మోస్ట్ సీనియర్, దాదాపు 38 ఏండ్ల నుండి పక్షవాతముతో రోగి అయి ఒక మనుషుడు కోనేటిని ఆనుకొని ఉన్నాడు. వీడికంటే 7 వెనకాతలు వచ్చే వాళ్ళందరూ బాగుపడి వెళుతూ ఉన్నారు. కానీ 38 ఏళ్ళ నుండి ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాడు. రోజులు లెక్కలు పెట్టుకున్నాడు, గడియలను లెక్క పెట్టుకుంటున్నాడు, సమయము లెక్క పెడతాడు. ఇదిగో సరిగ్గా రేపు మధ్యాహ్నం 1 గంట లేదా 12 గంటల 5 నిమిషాలకు దేవదూత వస్తాడు. ఎలాగైనా నేను వెళ్ళి నా కాళ్ళు కోనేటి నీళ్ళకు దగ్గర గంట పెట్టుకోవాలి అని అలాగే కోనేటిని ఆనుకొని ఉంటే ఇతనితో పాటు మిగతా కోనేరంతా కూడా రేపు దేవదూత వస్తాడనగా ఇవాళే నిండిపోయేవారు.
కొంతమంది గట్టు మీద ఉండి అట్లా చూసేవారు. దేవుని దూత ఒక మెరుపు వలె ఉరుముటము, ఆ ఉరిమిన తర్వాత ఆ మెరుపు తీగ ఎట్లాగైతే వస్తాదో అలాగ వచ్చి ఆ కోనేటిని పడినప్పుడు ఆ మెరుపు తీగలాగా నీరు కొంచెం ఇలా కదిలేదు. అలా కదిలినప్పుడు పైన ఉన్న వాళ్ళు అమాంతంగా దూకేసేవారు, వాడు బాగుపడిపోయేవాడు. దగ్గరగా ఉన్నవారు ఇంకా కిందకి వెళదామన్నలోగా వేరే ఒకడు వచ్చి పడిపోతూ ఉన్నాడు. చూడండి 5వ అధ్యాయము యోహాను శుభవార్తలో ఈ మాట మీకు తొలి వచనంలో కనబడతాది. యెరూషలేమునకు హెబ్రీ భాషలో బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు కలదు. అది 5 మండపములతో కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలోని దిగి నీళ్లను కదిలించుట కలదు. నీళ్లు కదిలించిన పిమ్మట మొదట ఎవడైతే ఆ నీటిలోకి దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపాలలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు అబ్బా గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట ఆ స్థితిని చూచి వాడు అప్పటికి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని దీనంగా వాడిని అడిగినందుకు ఆ రోగి, అయ్యా మహాప్రభు, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవ్వడు సహాయము చేయట్లేదు కనుక నేను వచ్చే అంతలో మరి ఒకడు అమాంతంగా వచ్చి నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరము ఇచ్చెను. యేసు ఉన్నపాటున నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపును తానే ఎత్తుకొని, అబ్బా ఎంత అద్భుతం ప్రియారా. తెల్లారితే ఈ రోగికి ఎంతో మంది కనబడుతున్నారు కానీ ఒక్కడు వాడికి సహాయం చేసే నాదుడు లేడు. చాలా మంది కనబడుతున్నారు, తెల్లారి 3 మంది ఎదురవుతున్నారు. అలా ఎదురైన వారిలో ఏ ఒక్కరు కూడా వీడికి ఎప్పుడు సహాయం చేయాల. అసలు ముక్కు ముఖం ఎరగని వాడు, ముందు మునుపు ఎప్పుడు చూడలేనటువంటి వాడు. అప్పటికే వీడు బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ల మంది రోగిగా ఉన్నాడంటే వీడు రోగిగా ఉన్న ఆ రోజుల్లోనే యేసు ప్రభు మరియమ్మకు పుట్టాడు. ఎందుకంటే యేసు ప్రభు బ్రతికింది 33.5 సంవత్సరాలు. వీడి రోగి యొక్క సీనియారిటీ అంతా 38 ఏళ్ళు. అంటే యేసు ప్రభు వారికి దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్పే సమయానికి వీడు ఎక్కడున్నాడో తెలుసా? రోగముతో కోనేరు దగ్గర ఎప్పుడో ఆల్రెడీ అడ్వాన్స్ గా ముందుగానే ఉన్నాడు వీడు. అలాంటిది యేసు ప్రభు అంటే వీడికి ఎట్లా తెలుస్తుంది? యేసు ప్రభు వీడి దగ్గరికి వచ్చేసరికి యేసయ్యకు కరెక్ట్ గా 31వ సంవత్సరంన్నర అనుకోండి. ఇంకో సంవత్సరంన్నర అంటే 33.5 సంవత్సరాలు ఆయన మరణం అవ్వబోతూ ఉన్నాడు. ఈలోగా 30 సంవత్సరాలకు ఆయన సేవలోకి వచ్చాడు. 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఒకాన దినమందు ఈ బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి ప్రభు రావటం జరిగింది. అక్కడ వాడిని అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా అని చిరునవ్వు నవ్వుతూ అడిగాడు. వెంటనే ఆయన వంక చూసి, అయ్యా బాగుపడడానికి కదయ్యా నేను ఇక్కడ ఉన్నా, ఎంతకాలం ఉన్నావు అని అడుగుతున్నాడు. ఎంతకాలం అంటే 38 ఏండ్ల బట్టి ఉన్నానయ్యా బాగుపడాలని. రోగం నాకు వచ్చేమో ఇంతకాలం అయింది, నన్ను నా ఇంటి వారు తీసుకొచ్చేమో ఇక్కడ పడేసిందేమో 38 ఏళ్ళు. ఈ 38 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాను ఆశతో. దేవదూత రావటం కనబడుతున్నాడు, ఒక మెరుపు వల్ల ఎలాగ వచ్చి నీళ్లు కదిలించటం కనబడుతున్నాడు. వెంటనే నన్ను ఒరే బాబు నన్ను కాలు చేపట్టుకుని అందులో చెప్పండి రా, మీకు దండం పెడతాను రా, ఈ సంవత్సరం నన్ను బతకనియండి రా, ఈ సంవత్సరం నేను బాగుపడాలనుకుంటున్నాను అని అంటే, నువ్వేనా బాగుపడేది? మేమున్నది ఇక్కడ ఎందుకు? మేము బాగుపడద్దా? నేను కుంటోడిని, నేను బాగుపడద్దా? నేను గుడ్డోడిని, నేను బాగుపడద్దా? నేను ఊచకాలు చేతు గలవాడిని, నేను బాగుపడద్దా? అంటే ఈ సంవత్సరం నువ్వు బాగుపడి ఇంటికి వెళ్ళిపోతావా? మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మేము ఉండాలేంటి అనంటూ నన్ను నీళ్లలో దించుటకు ఎవడునూ నాకు సమీపానికి వచ్చి నాకు సహాయం చేయటం లేదు. పైగా
నాకు నేను ఓపిక తెచ్చుకొని ఆ కోనేటిలోకి నేను దిగుదామనే సమయానికి నాకంటే ముందుగా మరొకడు వచ్చి నీళ్ళలో దిగుట చేత వాడు స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడయ్యా. ఇలాగా 38 ఏండ్ల నుండి నా ఆశ అయితే చచ్చిపోలేదు. మనిషిని అయితే కృషించిపోతున్నానేమో, కానీ నాలో ఎక్కడో ఆశ నన్ను చిగిరిపచేస్తుంది, ఆశ నన్ను బ్రతికిస్తుంది. నాకు మంచి రోజులు వస్తాయని నాకు అర్థమవుతుంది. నా అవమానానికి తగిన ఘనత వస్తుందని, నా నిందలకు ప్రతిఫలమైన గొప్ప ఘనత కూడా నాకు కలుగుతుందని, నేను ఎంతైతే కోల్పోయినది మరలా నేను సమకూర్చుకోగలుగుతానని ఎక్కడో నా మనసులో నా గుండె ధైర్యం చప్పుడు నేను వింటున్నాను. నా గుండె నాతో మాట్లాడుతుంది, భయపడక, పోగొట్టుకున్నంత మాత్రాన్ని ఓడిపోయిన వాడు కాదురా, మరలా ఒకరోజు విజయం సాధిస్తావు, నువ్వు నిలబడతావు అని నా గుండె చప్పుడు నాకు అర్థమవుతున్నదయ్యా. అందుకు ఈ కోనేటినే నమ్ముకొని 38 ఏండ్ల నుండి ఉన్నాను. నేను ఇంటికాడి నుంచి బయలుదేరి వచ్చే సమయానికి నా పిల్లలు చిన్నవారు, ఇప్పటికి 38 ఏళ్ళు అయింది నా పిల్లల ముఖాలు చూసి. అప్పుడు పాలు తాగే పిల్లలు. అలాంటి రోజుల్లో నేను వచ్చాను. మరి పాటికి నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతుంటారు, పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, మనవాళ్ళు కూడా పుట్టేస్తుంటారు. అసలు నా భార్య ఉన్నదో లేదో కూడా తెలీదు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో మా నాన్న మా అమ్మగారు ముసలి వయసు గలవారు. మరి అమ్మ చచ్చిపోయిందో ఏంటో ఇప్పుడు నాకు కౌరు కూడా తెలియదు. అసలు నా కుటుంబ పరిస్థితి ఏంటో కూడా నాకే తెలియదయ్యా. ఈ కోనేటి మీద ఆధారపడి 38 ఏండ్ల బట్టి నేను ఆధారపడ్డా. ఈనాడు చాలా మంది ప్రయోజనం కలిగించలేని దాని మీద ఆనుకునేవారు, ఆధారపడేవారు చాలా మంది ఉన్నారు. ఇటీవల కాలం చూస్తే నీళ్ల మీద ఆధారపడతారు. ఎక్కడికో వెళ్ళి ఆ నీళ్లలో మునిగితే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటారు. అరే బాబు, అక్కడున్నవి ఆ నీళ్ళేరా, ఇక్కడున్నవి ఆ నీళ్ళేరా. నీళ్లలో ఉన్న గుణము మురుకును వదలు కొడతాయి, నీళ్లలో ఉన్న గుణము దాహం తీరుస్తాయిరా. ఏ ఊరిలో ప్రజలు దాహం తీర్చుకుంటా లేదు, అందరి ఊళ్ళల్లో వారి సరిపడినట్లుగా నీళ్లు అక్కడ ఉన్నాయి. ఒకవేళ కొవ్వూరు వెళ్తే అక్కడ తాగుతున్నారు మనుషులు నీళ్లు, రాయమండ్రి వస్తే రాయమండ్రిలో మనుషులు నీళ్లు తాగుతున్నారు. ఎవరు అలా ఏలూరు వెళ్తే ఏలూరులో కూడా ఎవరు తాగలేని వారు ఎవరున్నారు, ఎవరు స్నానం చేయలేని వారు ఉన్నారు. అసలు నీళ్లు చేసే పని ఎక్కడైనా ఒకటే, మంటలు చల్లారుస్తాయి, పాత్రలు కడిగి శుభ్రం చేస్తాయి, ఒంటి మీద మురుకు వదలగొడతాయి, మైలైపోయిన బట్టలు ఉతికి పెడతాయి, నీ దాహాన్ని తీరుస్తాయి. కానీ అనుకుంటారు లేదంటే కాశీ వెళ్ళి అక్కడ గంగా నదిలో ములగాలండి, 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందండి, దాని పేరు పుష్కరాలు అంటారు. కొట్టుకు చచ్చిపోయినా సరే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తేనే నాకు మేలు కలుగు. ఇలాంటి బలహీనమైన వారు అరే నీళ్ళనిచ్చినటువంటి దేవుని స్పర్శను గుర్తించలేదు. అరే దేవుని పక్షపాతి లేదు, ఎక్కడైనా నీరు ఒక్కటే, ఎక్కడైనా నీరు ఒకటే, ఎక్కడైనా నీరు ఒకటే. సముద్రం ఎంతో ఉంటుంది, కానీ తాగటానికి రవ్వంత సహాయపడదు అది, కానీ అవి కూడా నీళ్ళే. కానీ అది నీ ప్రాణాన్ని సేద తీర్చలేదేమో, కానీ నీ ప్రాణాన్ని బ్రతికించే జీవనాధారమో చేపలను పెంచుతుంది ఆ సముద్రం. నువ్వు వలయేసుకుంటే గనక వందల వేల కొద్ది చేపలు పడతాయి, దాన్ని వ్యాపారం చేసుకుంటే నీ కుటుంబం గడుస్తుంది. కానీ సముద్రం త్రాగటానికి ఒక్క నీటి చుక్క కూడా నీ దాహము తీర్చదు, కానీ అవి నీళ్లే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సముద్రం తీరు ఒకటే, తాగగలిగే నీరు విధానం ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా ఒకే క్రమంలో ఉంటుంది. ఇలాగ కొంతమంది నీళ్ళ మీద ఆధారపడిపోయి, కొండల మీద ఆధారపడిపోయి, ఆ కొండకెక్కితేనే, ఆ లోయలో దిగితేనే, ఆ నీళ్లలో మూలిగితేనే, ఇలాగా ప్రయత్నాలు చేసి వారి జీవితాల్లో విఫలమైపోయేవారు చాలా మంది ఉన్నారు. ఈ బెతెస్దా కోనేటి ధరని మనుషుడు రోగంతో వచ్చి ప్రభు మాట్లాడే సమయం వచ్చేసరికి 38 సంవత్సరాలైంది. నాన్ని రోగంతో అక్కడ తీసుకొని వచ్చి, ఈలోగా తల్లిదండ్రులు ఇంటికాడ ఉన్నారో చచ్చిపోయారో ఆచూ కూడా వీడికి తెలియదు. పిల్లలు పెద్దవారయ్యి వారి పెళ్లిళ్ళు అయ్యాయి, ఎంతమంది పిల్లలు పుట్టారు కూడా తెలియదు. కనీసం వీడిని చూసే భార్య కనీసం ఇంటికాడ ఉందా కూడా లేదో కూడా వీడికి తెలియదు. అప్పటికి 38 ఏండ్లు అయింది. ఆ కోనేటి మీదే నమ్ముకొని ఆ కోనేటి మండపాల్లో రోగులతో పాటు వీడు అక్కడ పడి ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి ముక్కు ముఖం ఎరగని వాడు, ఎప్పుడూ చూడలేని వాడు ప్రభువు వాడిని సమీపించి అంటాడు, స్వస్థత పడగోరుచున్నావా అన్నాడు. అయ్యా 38 ఏళ్ల నుండి ఉన్నాను, నన్ను నీళ్లలో దించుటకు ఎవడో ముందుకు రావట్లేదు, నేను వెళ్ళేలోగా వేరే ఒకడు వచ్చి బాగుపడుతున్నాడు. ఇలాగా 38 ఏళ్ల బట్టి నేను ఉన్నాను, కానీ నా ఆశ అయితే మాత్రం చచ్చిపోలేదయ్యా. ఏదో రోజు బ్రతుకుతానని నా గుండె చప్పుడు నాకు వినబడుతుంది అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు, నీతో మాట్లాడుచున్నవాడు ఎవరో నీకు తెలుసా అన్నాడు. చాలా మందిని దారిని పోయేవాడు ఉంటారు, అలాంటి వాడు అనుకుంటున్నాను అన్నట్టు మాట్లాడాడు. ఆయన అంటాడు, అప్పుడు నువ్వు లేచి నీ పాపములు క్షమించబడినవి,
నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో నీ ఇంటికి అన్నాడండి. ఆ మాట అంటూనే ఉన్నాడు. కన్ను మూసి తెరిచేలోగా ఆ మాట పూర్తి అయ్యేలోగా పసిబిడ్డ వంటి దేహముగా మారిపోయింది వాడి శరీరము. నూతనమైనటువంటి ఆరోగ్యముతో వాడు నింపబడ్డాడు. ప్రియులారా, వేల కొలది రోగులు చూస్తూ ఉన్నారు. ఆ మండపాల్లో ఉన్నవారు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు. వారందరి మధ్యలో నుండి ఏ పరుపు అయితే నిన్నటి వరకు వీడికి విశ్రాంతినిచ్చిందా బలమైన పరుపు, అలాంటి పరుపుని భుజం మీద ఎత్తుకొని నువ్వు వెళ్ళిపోరాయి ఇంటికి అనేసరికి ఆనవాలు అదే పరుపుని ఎత్తుకొని వాడు నడుచుకుంటూ వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. కాబట్టి ప్రియులారా, మనకు తెలుసున్న వారు కొంత సహాయం చేస్తే, అసలు మనం అంటే తెలియలేని వారు ఎవరు ఏ సహాయం చేయరు. సహాయం చేయటానికి మన వారికి గుర్తించబడేవారుగా మనం ఉండాలి. గుర్తింపు లేనప్పుడు ఎవరో కూడా వచ్చి ఏ సహాయం కూడా చేయలేము. పైగా ఒకవేళ ఎవరైనా ఉచితంగా సహాయం చేశారు అంటే మన నుండి ఏదో స్వలాభాన్ని కూడా ఆశించేవారు ఉంటారు. కొంతమంది అడుక్కునే వారు రోడ్ల మీద అన్నాలు పెడతారు. ఇందులో 2 కేటగిరీ మనుషులు ఉంటారు. ఒకరు దయామయులైనటువంటి వారు చేస్తారు. 2 ఇలాంటి వారికి పెడితే మనం బాగుంటాం, మనకు పుణ్యం వస్తుంది, మన వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి ఈ నెలలో మనం ఎక్కడ పెడదాం భోజనాలు, ఎవరికి పెడదాం, ఫలానా గోదావరి గట్టు ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు అడుక్కునే వాళ్ళు అందరు పెడదాం. అవునా? మన బిజినెస్ లో కొంత డబ్బు తీసి వీళ్ళకి పెడితే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే భేదాలకు పెట్టాం కాబట్టి భగవంతుడు మనకు చల్లగా చూస్తాడు, మనం బాగుంటాము. ఈ బాణీతో సహాయం చేసేవారు కూడా సమాజంలో ఎక్కువ శాతం ఉన్నారు. అంటే కేవలం నాకు పుణ్యం వస్తుంది, నా పిల్ల పాపలు బాగుంటారు, నా వ్యాపారం బాగుంటారు అన్న భావముతో చేసేవారు ఉన్నారు. కానీ ఈ విధంగా చేసేవారు దేవుడికి ఎప్పటికీ అంగీకారులు కాదు. నువ్వు చేసేటప్పుడు మానవ రీత్యా ఒక మనిషిగా నువ్వు చేయవలసిన కర్తవ్యం. నేను కూడా ఇదే స్థితిలో ఉంటే నా పరిస్థితి కూడా ఇలాగే ఉండేది కదా. ఎందుకో నేను కారులో తిరుగుతున్నాను, వాడు పెంట మీద పడి ఉన్నాడు. కాబట్టి నా వంతు నేను ఇది సహాయపడాలి, ఇది నా బాధ్యత. మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా మనుషుడుగా నేను నా వంతు నేను చేయాలి అనుకుంటూ నువ్వు సహాయం చేయాలేమో తప్ప వీడికి పావలా వేస్తే 30 పుణ్యం నాకు వస్తుందేమో, వీడికి ఒక పూట అన్నం పెడితే ఇంట్లో నా పిల్ల పాపలు భగవంతుడు కడుపు నిండా అన్నం పెడతాడేమో, ఇలాంటి భావాలతో మాత్రం దయచేసి ఎవరికి సహాయం చేయబాకండి. అది నువ్వు సహాయం అనుకుంటావే కానీ తిరిగి నీ జీవితానికి నష్టానికి దారి తీస్తుంది. ప్రియులారా, మీరు చేసేది ప్రతిదీ కూడా కృతజ్ఞతతో చేయండి. చేయగలిగే ప్రతిదీ కూడా ప్రేమపూర్వకంగా చేయండి. ఇచ్చే ప్రతిదీ కూడా పైన దేవుని ముఖమును చూసి దేవుని ప్రేమను బట్టి మీరు చేయండి. అదే నీ జీవితానికి సాఫల్యం. యేసు ప్రభు చెప్తారు, నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం పెట్టిద్దిరా, నేను దప్పికొంటిది మీరు నాకు నీళ్ళు ఇచ్చిద్దిరా, వస్త్రహీనుడనై ఉంటిని మీరు వస్త్రం నాకు కప్పితిరా, రోగినై ఉంటిని పరామర్శించితిరా, చెరలో ఉంటిని చూడ వచ్చితిరా. వారు అడిగారు, ప్రభు ఎప్పుడు నువ్వు రోగివై ఉన్నావు, నీకు వైద్యం చేయించడానికి, నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నావు, నీకు అన్నం పెట్టడానికి అంటే అప్పుడు బాగుంటున్నావు. మీలో ఒకరికి అలాగూ సహాయం చేస్తే అది నాకు చేసినట్లే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆపత్కాలములు యెహోవా సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడు ఆదుకున్నంత విధముగా ఈ ప్రపంచంలో ఎవరు ఆదుకోరు. మరలా చెప్తున్నాను, తెలుసున్న వారు కొంత సహాయం చేస్తారు, తెలియలేని వారు అది చేయరు. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నన్ను ఎర్రగకుండినప్పటికీ నేను నీకు బిరుదులు నిచ్చి తిని. చాలు చెప్పాలి, నీవు నన్ను ఎర్రగకుండినప్పుడు అసలు నేను ఎవరు నీకు తెలియకపోయినా నీకు సహాయం చేస్తాను. మనందరికి తెల్లారితే మనకు తెలుసున్న వాళ్ళే మనకు గుర్తొస్తారు. ఎందుకంటే తెలుసున్న వాళ్ళు సహాయం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు కాబట్టి. ఈ టైంలో ఆడు ఫోన్ చేయరా, ఖచ్చితంగా వస్తాడు. మరి ఈ టైంలో ఫోన్ చేయరా, ఆ డబ్బులు ఏర్పాటు చేస్తాడు. ఎందుకని? వాళ్ళు మనకు తెలుసు కాబట్టి. మనం వాళ్ళకి తెలుసు, వాళ్ళు మనకు తెలుసు. కానీ అసలు తెలియలేని వాడు ఎప్పుడు నీ ఎదురుగా వచ్చి నీకు సహాయం చేస్తుంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు ప్రియులారా. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు నన్ను ఎరగలేనప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చేదని. ఏమైనా సిలువలో ఉన్న దొంగల్లో ఒక దొంగ అయినా కావలసిన వాడా పోనీ ఆయనకి అంటే కాదు. కానీ వాడు ప్రభువు వాడితో అంటాడు, నేడు నీవు నాతో కూడా
అది ముందు పిల్లలని కలిసి కూర్చొని భోజనం చేశారా? ఈ సిలువలో ఉన్న దొంగ యేసు ప్రభు భుజాల మీద చేతులు వేసుకొని ప్రయాణాలు చేశారా? ఒకే హోటల్లో భోజనం చేశారా? మరి ఏమీ లేదే. కానీ అలాంటి వాడు కూడా ఒక మాట అన్నాడు, మీ రాజ్యమునకు వచ్చినప్పుడు ఒక పురుగు వంటి నన్ను ఏమైనా జ్ఞాపకం చేసుకుంటావా? కోటాను కోట్ల ప్రజల్లో నేను గుర్తుంటానా ప్రభువా అని అంటే వెంటనే ప్రభువు దాన్ని సమాధానం ఇస్తుంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశం. అంటే నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నీకేమిచ్చాను? బిరుదులు. అంటే బిరుదంటే చిన్న విషయం ఏంటండి? బిరుదంటే చిన్న విషయం. కొన్ని బిరుదులు ఇస్తుంటారు కొంతమంది చేసిన వారి సేవలను బట్టి. ఏమంటే నంది అవార్డు పొందటమో, లేకపోతే ఇంకేవో భారతరత్నం అనో, ఇంక ఏవేవో నట సామ్రాట్ అనో, ఇంకేవో రకరకాలైనటువంటి బిరుదులు ఇచ్చేటువంటి వారు బిరుదులు ఇస్తుంటారు, బిరుదులు పొందేవారు బిరుదులు పొందుతూనే ఉంటారు. కానీ ఇక్కడ వాక్యములో రాయబడినాడు, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నీకు బిరుదునిచ్చి తిని. అబ్బా, ఇక్కడున్న మనందరికి కూడా దేవుడు బిరుదు ఇచ్చాడు ప్రియులారా. బిరుదుతో పాటు యోగ్యత ఇచ్చాడు. యోగ్యతతో పాటు మన జీవితాలకు ఒక విలువైన అర్హతను దేవుడు పంచిపెట్టాడు. దేవుడు మనకు సహాయం చేయడానికి, మనం ఏదో మంచివారు అని చెప్పి మనకేం సహాయం చేయడం మన సమీపస్తుడు కాడు ఆయన. మనం ఎప్పుడు ఆయన ముఖం చూడలేని వారిగా ఉన్నప్పటికీ, దూరస్తులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు సమీపమునకు వచ్చి సహాయము చేయగలిగిన మహోపకారి. ఆపత్కాలములో మొరపెట్టగా యెహోవా సియోనులో నుండి నన్ను ఆదుకొనను, ఆయన నా శ్రమలో నాకు ఉత్తరము అనుగ్రహించు. ఇక్కడున్న మనందరి జీవితాల్లో ఏదో ఒక సహాయం ఆయన ద్వారా మనందరం పొందిన వారిని.